వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధ శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో గురు పూర్ణిమ సందర్భంగా శాకాంబరి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల నిమిత్తం భక్తులు విరాళంగా అందజేశారు. పలమనేరు, వాడిపల్లి, కోలార్, ముల్బాగులు మార్కెట్కు చెందిన శ్రీ వీరేంద్రరెడ్డి మరియు వారి మిత్ర బృందం, పలమనేరు ప్రాంతానికి చెందిన భక్తులు సుమారు 16 టన్నుల కూరగాయలను దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలతో అద్భుతంగా అలంకరించి ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్శంకర్ తండా పోడు భూమి కాపాడుకోవడానికి 15 రోజులుగా అధికారుల చుట్టూ తిరిగి వేడుకున్న ఫలితం లేకపోయింది. చివరకు కళ్ల ముందే తమ మక్క పంటను నాశనం చేసి చెట్లు నాటుతుంటే తట్టుకోలేక ఓ ఒంటరి మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాజంపేట మండలం షేర్శంకర్ తాండాలో చోటు చేసుకుంది. తాండాకు చెందిన సరోజా కుటుంబం కొన్ని ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిలో ఈ నెల ప్రారంభం నుంచి అటవీ శాఖ అధికారులు చెట్లు నాటేందుకు వస్తున్నారు. దీంతో పంట పూర్తిగా ధ్వంసమైందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీనికోసము నిజామాబాద్ చేసి కూడా వెళ్తున్నా. చిన్న పాప తీసుకొని 6 సంవత్సరం అయింది. పోకపోతే పైన కూడా వేస్తారు 1000 రూపాయలు, అవి కూడా కట్టేస్తున్నా. మేడం అద్దు, ఈ భూమి నాకు ఉండే, నీకు గుంట కూడా లేదు, తాగడానికి నీళ్ళు కూడా లేదు, ఒంటరిగా మనిషి ఉన్నా, కావాలని వీళ్ళు కూడా తెప్పిలేను. అదే కుర్చీ ఉంది సార్, అదే కుర్చీ ఉంటే మేడం నాకు కుర్చీ ఉంది, దానికి నీళ్ళు లేవు, ఏం లేవు. ఒక 20-30 గుంటలు ఇడిసబెట్టి మేడం నేను కాలు మూత ఇట్లా కూడా అన్నాను, కాలు మూత కూడా అన్నాడు. అద్దన్న అవి చెట్లు ఏకి మేడం ఇక్కడ అద్దు మేడం నీ కాలు మూత ఇట్లా అన్నా. ఆ టాండా సర్పంచ్ కూడా రాలేదు, ఆ టాండా పెద్ద మనుషులు కూడా రాలేదు, ఎవ్వరు రావట్లేదు. మేము 4-5 కొట్లాడుకున్నా. మేడం అద్దు మేడం అనవసరంగా అద్దు, ఒక 35 నా కోసం నా ముఖం చూడు మేడం, మేడం చెల్లెళ్ళే కన్నా నాకు ఒక గుంట లేదు మేడము, నా కోసం 30 గుంటల నైసబెట్టు, లేకపోతే ఏం చేస్తాం. మరి నా ఇంటి దగ్గర భూమి ఉంది, మరి బాత్రూమ్ కూడా దున్నేసి నా ఏంటి మేడం ఇట్లా ఇట్లా కూడా అన్నా. మీ హక్కే లేదు మేడం, నేను మొన్న వచ్చినాను మేడం, అద్దు మేడం మంచిగా అద్దు మేడం కూడా ఇట్లా 2 నిమిషాలు ఇట్లా కాలు మొత్తిన అద్దు మేడం ఇట్లా అంటే పక్కనే సావు
ఏం తాగుతావు సావు ఇట్లా అనేక మేడం. ఆ చిన్న పాప కూడా చేస్తా, నేను కూడా చేసి తాగుతా. నేను మూటని చేస్తాను సావు, నా మూటని రావమంటుంది. ఆమె మూటనే వేసుకున్నాం మంది, భాష మూటనే వేసుకున్నాను నిన్న మంది. అయినా భయం కూడా లేవు వాళ్ళకి. ఎవరు రావట్లేదు, మొగ్గులు ఎవరు రావట్లేదు, ఆటోలు ఎవరు లేరు. ఉన్న 5-4 ఉన్న మా మేమే కొట్లాడుతున్నాం. వాళ్ళ భాషల వాళ్ళని మంది తాగిన అంతే సార్. నా పేరు తిట్లి ఆమె సరోజాని. మా పాస్టోల కోసం కోడిగుడ్డు లాగా ముందు తాగింది. ముందు 11 తాగితే అంబులెన్స్కి వచ్చింది. నాకు క్యాల్ చేస్తలేదు, రోజు కండలు కూడా రాలేదు. నిన్నటి నుంచి ఇక్కడ సార్ కోడిగుడ్డు కోసం పాలకోళ్ళు గుళ్ళు పెట్టుకోండి. 5 ఏళ్ళ గుళ్ళు కోసం మొక్కలు వేసినాం, జొన్నలు వేసినాం. మాకు అది దున్ని చెట్లు వేస్తే మందు తాగి ఇప్పుడు చేసేసినాం సార్. నిన్న ఇంతే ఉన్నాం. నిర్మల్ జిల్లా కుంటాల పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నట్లు బాయిన్సా ఏఎస్పీ శ్రీ సాయి కిరణ్ ఐపీఎస్ తెలిపారు. కుంటాల పోలీస్ స్టేషన్ పరిధిలోని దోనెల్లి గ్రామానికి చెందిన పున్నా మహేందర్ మృతి చెందిన ఘటనకు సంబంధించి పోలీసులు శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో చేపట్టిన దర్యాప్తులో కేసును విజయవంతంగా ఛేదించి ఈ ఘటనలో ప్రమేయమున్న బాల నేరస్తుడిని చట్ట ప్రకారం అదుపులోకి తీసుకున్నట్లు బాయిన్సా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సాయి కిరణ్ ఐపీఎస్ తెలిపారు. మనము ఒక ఇంపార్టెంట్ కేసు ఛేదించడం జరిగింది. ఇది మోసపూరితంగా డబ్బులు తీసుకున్న వ్యవహారంలో ఒక వ్యక్తిని చంపేయడం జరిగింది. అయితే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే మనకి 23వ తారీఖు 4వ నెల 2026 కుంటాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డౌనెల్లీలో శివార్లో గల ఒక బావిలో ఉన్న మహేందర్ డెడ్ బాడీ మనకు దొరకడంతో మనం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో మృతుని తల్లి ఉన్న ఓజవ ప్రజావాణిలో ఎస్పీ మేడం గారి దగ్గర రాగానే ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు సస్పెక్ట్ ఉన్న వ్యక్తులని మేము విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ విచారణ చేపట్టినప్పుడు ఒక మైనర్ బాలుడి పైన మాకు అనుమానం ఉండడంతో అతన్ని పిలిచి విచారణ చేస్తున్న క్రమంలో అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. మనకు ఈ నేరం గురించి తను ఏం చెప్పాడనంటే వీళ్ళిద్దరి మధ్యలో డబ్బుల విషయంలో లావాదేవీలు జరిగినాయి. మోసపూరితంగా ఈ మైనర్ బాలుడు ఈ డిసీజ్డ్ ఉన్న మహేందర్ దగ్గర నుండి అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. అయితే ఇది మహేందర్కి తెలియడంతో పోలీసులకి చెప్తాను అని చెప్పడంతో అతను భయపడి ఏం చేశాడనంటే డౌనెల్లీలో గల బావి దగ్గరికి వెళ్ళినప్పుడు తను భయంతో అక్కడ ఉన్న బావిలోకి మహేందర్ని నెట్టేయడం జరిగింది. నెట్టేసి 18వ తారీఖు ఏప్రిల్ రోజు నెట్టేయడం జరిగింది. మనకు 5 రోజుల తర్వాత 23వ తారీఖు బాడీ మనకి బయటకి రావడం జరిగింది. ఇందులో మనం ఇప్పుడు ఈ మైనర్ని అప్రహెండ్ చేసి మనము మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నాము, రిమాండ్ చేస్తున్నాం. అట్లనే సెక్షన్ కూడా మనం ఆల్టర్ చేసి తగిన సెక్షన్ కూడా మనం అప్లై చేస్తున్నాం. ఇందులో రికవరీలో భాగంగా బైక్ కూడా మనకి ఒకటి రికవర్ చేయడం జరిగింది. ఈ దీంట్లో పనిచేసినటువంటి రూరల్ సిఐ అండ్ కుంటాల ఎస్ఐ వారి టీంకి నా అభినందనలు. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా కుబీర్ మండల విద్యాధికారి నిర్లక్ష్య వైఖరికి మరో నిదర్శనం కుప్టి ప్రాథమికోన్నత పాఠశాల అన్నారు. కుప్టి ప్రాథమికోన్నత పాఠశాలకు 2024లో కవిత అనే ఉపాధ్యాయురాలు రావడం జరిగింది. ఈ సదరు ఉపాధ్యాయురాలు 2024 నుండి 2026 జూలై 29 ఈ రోజు వరకు కూడా పాఠశాలకు హాజరు కాకుండా ప్రతి నెల మాత్రం జీతం తీసుకుంటూ ఉండడం చూస్తుంటే మండల విద్యాధికారికి కంప్లైంట్, హెడ్ మాస్టర్కి ముడుపులు అందాయనే ఊహాగానాలు నిజమే అనేది స్పష్టమవుతుందన్నారు. మాట్లాడుతుంది ఛాత్ర యువ సంఘర్ష సమితి నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతల్కర్ అరవింద్. ఈరోజు నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో ఉన్న కుప్టి పాఠశాలకు ఈరోజు సందర్శించడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడున్న ఉపాధ్యాయురాలు కవిత మేడం గారు పాఠశాలకు రాకున్నా కూడా ఇక్కడున్న కాంప్లెక్స్ హెచ్ఎం గారు, ఎంఈఓ గారు ఆ మేడంకు 2 సంవత్సరాల నుంచి జీతం ఇస్తున్నారు. అలా అధికారులకు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఫుల్ ఫేజ్గా జీతం ఇస్తున్నారు. అసలు పాఠశాలకు రాకుండా
వీళ్ళు జీతం ఏ విధంగా ఇస్తారు అనేది క్వశ్చన్ మార్క్ వేస్తున్నాం. గత అది డిప్యూటేషన్ అనేవి ఆగస్టులో కొన్ని నెలలు చేయాలి, కానీ వీళ్ళు మాత్రం అక్రమంగా 2026 2వ నెల అసలు డేట్ వేయలే. ఆమెకు స్పెషల్గా డిప్యూటేషన్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విద్యార్థులు 6th 7th క్లాసులలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. అసలు ఇక్కడ ఏ విధంగా డిప్యూటేషన్ వేస్తారు? ఇక్కడ మేడంను కాపాడే రక్షణలో కాంప్లెక్స్ హెచ్ఎం గారు, ఎంఈఓ గారు కుంభకై డబ్బులకు ఆశపడి బడుగు బలైన పేద విద్యార్థి జీవితాలలో చెలగాటమాడుతున్నారు. ఇకనైనా కలెక్టర్ గారు, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి బడుగు బలైన పేద విద్యార్థులకు న్యాయం చేయాలని సందర్భంగా కోరుతున్నాం. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమపాలలో ప్రజలకు అందుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా మంగళవారం కొత్తపేట మండలం ఆవిడి కండ్రిగా గ్రామాలలో ఏపీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలందరినీ కలుసుకుని గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. 5 ఏళ్ల క్రితం కట్టినాయా? మొన్న కట్టినా వస్తాయి. సరే, స్తంభాలు ఒకటి అడిగారు, ఇల్లు ఒకటి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అదే ఆ రోడ్డు చేద్దాం. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రేపు వచ్చా ఏదో క్లియర్ అవుతాయి అంటున్నారు. క్లియర్ అంటే వెంటనే మొదలు పెట్టించండి శివాలయం విద్య వాటర్ ట్యాంక్. సరే అండి. పంచాయతీ సెక్రటరీ ఎవరైనా ఉన్నారా? అదే నెక్స్ట్ ఫస్ట్ వీక్ పెట్టచ్చు. ఈ పంచాయతీ పడుతున్నారు, పంచాయతీ కట్టించు. పంచాయతీలో డబ్బులు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు దగ్గర? ఇప్పుడు ఏదో రెజల్యూషన్ అయితే ఇప్పుడు ఎలాగ కాలువ కట్టినప్పుడు అవ్వదు కదా, కట్టుబడి ఇప్పుడు రెజల్యూషన్ పెట్టించు లోపల. ఎప్పుడు కాలువ కడితే అప్పుడు కట్టేసేయండి పంచాయతీ. ఏందో అమ్మా వాటర్ ట్యాంక్ కూడా చేస్తాం, అది కొంచెం టైం పడుతుంది, డబ్బులు ఏమి రావట్లేదు. హలో డియర్, ఇప్పుడు ఈ అవిడి సిమెంట్ గుంటూరు బృందావన్ గార్డెన్స్ కుందుల రోడ్లో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేచే హియా డినోమండి ఘన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన హోటల్ నిర్వాహకులు విభిన్నంగా హోటల్ నిర్మాణం అని, రుచి మరియు నాణ్యతకే మా మొదటి ప్రాధాన్యమని, ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, హోటల్ యాజమాన్యం గౌతమి చౌదరి, హోటల్ నిర్వాహకులు, భోజన ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హియా బ్రాండ్లో హియా కిచెన్స్లో ఇది మా 4th బ్రాంచ్. అండ్ చాలా 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 కష్టపడ్డాం ఇక్కడ కంపల్సరీగా మెయింటైన్ చేసుకుంటూ, స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ, కస్టమర్కి అసలు ఏం కావాలి అని మేము రీసెర్చ్ ఒకవేళ ఫుడ్ తినాలి అనుకుంటే ఇంట్లో ఉండి తిన్నా కూడా డెలివరీ సర్వీస్. గుంటూరు జిల్లా తూర్పు ఎమ్మెల్యే
మొహమ్మద్ నజీర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సైకో సైన్యం మెగా డిఎస్సిపై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. బుధవారం తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సి పూర్తి చేసుకుని ఉద్యోగ నియామకాలు పూర్తయిన తరువాత సైకో పార్టీ నేతలు రోడ్లపైకి వచ్చి దొంగ ధర్నాలు చేయడమేమిటి, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనే దురుద్దేశంతో అసత్య ప్రచారాలు చేయడానికి సిగ్గులేదా అంటూ విరుచుకుపడ్డారు. సైకో పార్టీ జెన్సీ పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సైకో పార్టీ, సైకో నాయకులు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు మెగా డిఎస్సిపై అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఒక్కసారి గమనిస్తే జరిగినటువంటి 16,347 నియామకాల్లో ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా కోర్టుకు వెళ్ళినా కూడా ఎక్కడ స్టేలు కూడా రానటువంటి పరిస్థితులు. ఈరోజు తాను అధికారులు ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జెన్జీ పేరుతో బ్లేడ్ బ్యాచ్లను, గుట్కా బ్యాచ్లను, మాఫియాలను తీసుకొని మెగా డిఎస్సి మీద అవాకులు చవాకులు పేలుతున్నటువంటి పరిస్థితులు చాలా బాధాకరం. గ్రామ పంచాయతీలలో సేకరించే చెత్త నుండి ఆయా పంచాయతీలకు ఆదాయ వనరులు సృష్టించుకోగలరని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని 27 మండలాలకు సంబంధించిన 622 పంచాయతీ సెక్రటరీ మరియు డిజిటల్ అసిస్టెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని చిత్తూరు జెడ్పీ సమావేశ మందిరం నందు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు, జెడ్పీ సీఈఓ రవికుమార్, పంచాయతీ అధికారి సుధాకర్ రావు ఆధ్వర్యంలో గ్రామాలలో స్వచ్ఛత, ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాటన్నిటికీ చరమగీతం పడుతుంది. అలాంటి అవకాశాలు ఏదో పంచాయతీకి వెళ్ళాలి షెడ్యూల్ ప్రకారం వెళ్ళి ఆయన ఒక దగ్గర స్వచ్ఛతాన్ని ఆపుకొని చుట్టుపక్కల ఉన్న 10-12 కుటుంబాల దగ్గర నుంచి పొడి చెత్తని ముగ్గురిని చూపించాలి. ఇది చాలా కీలకమైన పాయింట్. స్వచ్ఛత బాగా చుట్టుపక్కల ఉన్న 10-12 కుటుంబాలకు చెప్పి అందులో ముగ్గురే స్వచ్ఛతానికి ఇస్తూ ఉంటే ఏమైంది ఇదే మార్చుకున్నాను. ఆ 9 మంది చూసి సైకాలజీ ఆ బ్రెయిన్ హార్మోన్ నెక్స్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ మూమెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పండ్ల వేస్ట్ మిగిలిపోయిన గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ పథకం గ్రామాలకు వరం లాంటిదని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. పెద్ద పంజాని మండలంలోని లింగాపురం, ముత్తుకూరు, కరసనపల్లి, మదనపల్లి పంచాయతీలలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 3వ రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ప్రజలను కలిసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆ దిగదాలేదు సైడ్ కాలం లేదు ఈ వాక రోడ్డు అది రోడ్డు వెళ్ళ దంగం గుట్టే నీళ్ళు ట్యాంక్ ఆ పక్క సైడ్ తీసుకొని
వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉండారు. పలమనేరు నియోజకవర్గంలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద, అంటే ఆర్డీఎస్ఎస్ స్కీమ్ అంటే గ్రామాల్లో 3 ఫేజ్ కనెక్షను ఏదైతే మన వ్యవసాయానికి సంబంధించినటువంటి కనెక్షన్స్కు సపరేట్ చేసి గ్రామాలన్నీ కూడా 24 అవర్స్ 3 ఫేజ్ కనెక్షను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మన నియోజకవర్గంలో దాదాపు 137 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఈ పనులన్నీ కూడా మొదలుపెట్టి పనులు నడుస్తూ ఉన్నాయి. మన మండలానికి 35 కోట్ల రూపాయలతో ఎస్టిమేటెడ్ వేసి 35 కోట్ల రూపాయల పనులు చేయడానికి మనకు అనుమతులు ఉన్నాయి. ఈరోజు మనము ముత్కూరు సబ్స్టేషన్లో మొట్టమొదటగా గ్రామాలను మన వ్యవసాయానికి సంబంధించి మన గ్రామానికి సంబంధించి 3 ఫేజ్ కనెక్షను సపరేట్ చేసేటువంటి ఫీడరు ఇప్పుడే మనము ఇనాగ్రేట్ చేశాం. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల దృష్ట్యా జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్ ఐపీఎస్ సూచించారు. ఆసిఫాబాద్లోని తూంపెల్లి వాగు, గొండివాగులను పరిశీలించి పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి వరద తగ్గిన తరువాతనే ప్రజలు దాటేందుకు అనుమతి ఇవ్వాలని, వరద అధికంగా ఉన్న సమయంలో రాకపోకలు నిలిపివేయాలని, భద్రతా చర్యలకు సంబంధించిన సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రానున్న 4 రోజుల పాటు జిల్లాల్లో భారీ నుంచి అధిక భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని సుబేదారి వీధిలో గల శ్రీ కాళికాదేవి ఆలయంలో గల శ్రీ దత్తాత్రేయ స్వామికి శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. బ్రహ్మ ముహూర్తంలో కలుష స్థాపన, గణపతి పూజలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం గణపతి హోమం, దత్తాత్రేయ హోమం, నవగ్రహ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వేద మంత్రోచ్చారణల మధ్య రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి దత్తాత్రేయ స్వామిని శోభాయమానంగా అలంకరించారు. మహామంగళ హారతి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. పొడి చెత్త ద్వారా వర్మి కంపోస్ట్ తయారీ చేయడం ద్వారా ఆయా పంచాయతీలకు వనరులు చేకూరుతాయని, వాటిని సద్వినియోగం చేసుకునే బాధ్యత ఆ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు పేర్కొన్నారు. ప్రజలు కూడా పొడి చెత్తను పారవేయకుండా భద్రపరిచి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యదర్శులకు ఆ చెత్తను ఇస్తే వారు ఆ చెత్త ద్వారా రైతులకు మేలు కలిగే వర్మి కంపోస్ట్ ను తయారు చేస్తారని ఆయన పేర్కొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ ఎస్డబ్ల్యూఎం ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 రూల్స్ అనుకూలంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క వర్క్షాప్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన జిల్లాలో జరుగుతూ ఉంది. గౌరవ కమిషనర్ ఆఫీస్ నుంచి మన అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు గారు వచ్చి దీన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆల్రెడీ సార్ మీతో మాట్లాడడం జరిగింది. ఒకసారి ఈ కార్యక్రమాలన్నీ అమలయ్యి
పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని అడాప్ట్ చేసుకొని ఇవి గ్రామాల్లో కనుక పూర్తి స్థాయిలో కనుక ఖచ్చితంగా జరుగుతాయి, ఇంప్లిమెంట్ జరుగుతాయి. ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ప్రధానంగా అవగాహన రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటంటే ఈ పొడి చెత్త ఏదైతే ఉందో దాన్ని ఇంట్లోనే పెట్టుకొని స్వచ్ఛరోధానికి ఇచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వేస్ట్ అనేది కనిపిస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఇక్కడ మన రాయలసీమ జిల్లాలో తడి చెత్త అనేది కొంచెం తక్కువ స్థాయిలోనే వస్తుంది. అది మనకి వచ్చిన దాన్ని కూడా మనం వర్మీ కంపోస్ట్గా మార్చేసి తద్వారా రైతులకి కానీ ఆ యొక్క మన గ్రామ పంచాయతీ కూడా ఆదాయం చేకూర్చే మార్గం చేస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా మనం కనుక సిస్టమేటిక్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే, ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా మనం కనుక ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరూ కూడా దీంట్లో సమాయత్తం చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ముఖ్యమంత్రి గారు భావించేటటువంటి, మన డిప్యూటీ సీఎం గారు ఆశించినటువంటి ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అని చెప్పి ప్రతి నెల మన 3వ శనివారం జరుగుతూ ఉందో దాన్ని ఖచ్చితంగా సాధించడానికి తొందరలోనే మార్గం సుగమం అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఎప్పుడైతే మన పరిసరాలు కానీ, మన ప్రాంతాలు కానీ, మన ఏరియా అంతా కూడా నీట్గా ఉంటుందో, చెత్త రహితంగా ఉంటుందో ఆటోమేటిక్గా ఆ ప్రాంతం చూడడానికి అందంగా ఉంటుంది. వన్స్ ఆ విధంగా ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఆరోగ్యం మీద కూడా పడి దీర్ఘకాలంలో ప్రజల ఆరోగ్య సమస్యలు కూడా మెరుగయ్యి ఆరోగ్యం దూరం పెట్టే ఖర్చు తగ్గిపోయి తద్వారా కుటుంబానికి ఇండైరెక్ట్గా కూడా ఆదాయం వస్తుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను. సో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకంగా మనం చేపట్టి మన ముఖ్యమంత్రి గారి జిల్లా అనేటటువంటి స్పృహతో మనం పనిచేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ జిల్లాని చెత్త రహితం అయినటువంటి జిల్లాగా డిక్లేర్ చేయడానికి జిల్లా పంచాయతీ అధికారిగా అహర్నిశలు పనిచేసి మెరుగైన ఫలితాలు సాధిస్తానని చెప్పి చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువజన మోర్చా ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దొడ్డికింది నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడవద్దని హెచ్చరించారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి, ఫీజుల బకాయి బీజేపీ లడాయి, ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి, ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి, ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మహేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మహేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమంతో బీజేవైఎం ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు ఫీజు బకాయి ఉందో 40 లక్షల విద్యార్థులకి 15,000 కోట్ల బకాయి ఉంది. ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, లేదంటే బీజేవైఎం ఆధ్వర్యంలో ఇంకా ఆందోళనలు ఉద్రిక్తం చేసి ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులకు న్యాయం చేస్తామని మండల పరిధిలోని కోగలేరు గ్రామం సమీపంలో వెలిసిన శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సుమారు 50 సంవత్సరాల తరువాత ఇంత వైభవంగా గురు పౌర్ణమి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో శివకోటి భజన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మదనాపురం మండలాల శివార్లలోని భీమా ఫేజ్ 1 స్టేజ్ 1 పంప్ హౌస్ నుండి అధికారులతో కలిసి దిగువకు నీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే జి మేఘారెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మేఘారెడ్డి మాట్లాడుతూ భీమా ఫేజ్ 1 పంప్ హౌస్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఎగువన కర్ణాటక నుండి జూరాల వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు జూరాలలో ఉన్న నీటి మట్టాన్ని తెలుసుకుంటూ రైతుల వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మొన్న కోయిల్ సాగర్కు ఒంద్యాల పంప్ హౌస్ నుండి నీటిని విడుదల చేయడం జరిగిందని, నేడు భీమా ఫేజ్ 1 స్టేజ్ 1 పంప్ హౌస్ నుండి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల దృష్ట్యా జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్ ఐపీఎస్ సూచించారు. ఆసిఫాబాద్లోని తూంపెల్లి వాగు, గొండివాగులను పరిశీలించి పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి వరద తగ్గిన తరువాతనే ప్రజలు దాటేందుకు అనుమతి ఇవ్వాలని, వరద అధికంగా ఉన్న సమయంలో రాకపోకలు నిలిపివేయాలని, భద్రతా చర్యలకు సంబంధించిన సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రానున్న 4 రోజుల పాటు జిల్లాల్లో భారీ నుంచి అధిక భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.